అధ్యక్ష, మా హుజరాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది. బార్డర్లో దాని కింద ఆయకట్టు 6-7 ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష కూసో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. తనులో పోయిందా దా పోయిందా తనులో బరాబర్ పెట్టిరు. అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్కి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాలువలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాలువలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాలువలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాలువలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ